ప్రాణాపాయ స్థితిలో ఉన్న డాక్టర్ ద్వారా గుండె పగిలే నిజాలను తెలుసుకున్న ధీరజ్ అసలు ఇదంతా ఎలా జరగబోతుందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. ప్రేమ ధీరజ్ ఇద్దరు కూడా భార్యాభర్తలుగా ఒక్కటవుతారు. ధీరజ్ అయితే తనలోనే ప్రేమ మీద ఉన్న ప్రేమని బయటపెట్టి ప్రేమని భార్యగా స్వీకరిస్తాడు. ఇక ప్రేమ అయితే చాలా ఆనందంగా ఉంటుంది. తర్వాత ఇంటికి వచ్చాక ప్రేమ ధీరజ్ ఇంటికి వచ్చాక అప్పుడే ఇక నర్మద అయితే ప్రేమ ముఖంలో ఉన్న ఆనందాన్ని చూసి, ఏంటి ప్రేమ, అందరికీ దూరంగా ఎక్కడికి వెళ్ళారు, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రేమ, ఏం జరుగుతుందక్క, ధీరజ్ నన్ను అలాగా ఆ డ్రైవ్కి తీసుకువెళ్ళాడు అంతే అని అంటూ ఉంటే, నా దగ్గరే నువ్వు అబద్ధం చెప్తున్నావు కదా, నీ ముఖంలో ఉన్న చిరునవ్వు, నీ ముఖంలో ఉన్న సంతోషమే నాకు తెలుస్తుంది మీరిద్దరూ అని అంటూ ఉంటే, అక్క అన్నీ తెలిసి అలా మాట్లాడుతున్నావేంటక్క, పెళ్ళైన ఇన్ని రోజులకి మా ఇద్దరి మధ్య ఉన్న ప్రేమ ఒకరికొకరము చూపించుకోగలిగాము. ధీరజ్కి నేనంటే చాలా ఇష్టం అక్క అని అంటుంది ప్రేమ. అయితే మీరిద్దరూ ఎప్పటికీ కూడా ఇలాగే సంతోషంగా ఉండాలి ప్రేమ, అదే నేను కోరుకుంటున్నాను అని నర్మద అయితే చెప్తుంది. తర్వాత ఇక నర్మద అయితే అంటూ ఉంటుంది ప్రేమతో, ఎన్ని అడ్డంకులు వచ్చినా సరే మీ ఇద్దరు మాత్రం అస్సలు కూడా దూరం కాకూడదు అని అనడంతో, లేదక్క మేమిద్దరం ఎందుకు దూరం అవుతాము, ఇక మా ఇద్దరిని ఎవ్వరు కూడా విడదీయలేరు అని ప్రేమ అయితే చెప్తుంది. తర్వాత రోజు ఇక నర్మద అయితే ఆఫీస్కని బయలుదేరుతూ ఉండగా నర్మద కళ్ళు తిరిగి పడిపోతుంది. కళ్ళు తిరిగి పడిపోయిన నర్మదని చూసి అప్పుడే రామరాజు వెంటనే డాక్టర్ని అయితే పిలిపిస్తాడు. అందరూ కూడా ఇక నర్మదికి ఏమైందని కంగారు పడుతూ ఉంటారు. ఇక డాక్టర్ వచ్చిన తర్వాత అప్పుడే రామరాజు, మా కోడలు కళ్ళు తిరిగి పడిపోయింది డాక్టర్, ఒకసారి తనని చెక్ చేయండి అని రామరాజు అంటాడు. అప్పుడే వేదవతి, తను ఉదయం కూడా ఏమీ తినలేదు, నీరసంగా ఉందత్తయ్య అంది. బలవంతంగా జ్యూస్ తాగమంటే తాగింది డాక్టర్, అంతకు మించి ఏమీ కూడా ఫుడ్ కూడా తీసుకోలేదు, ఎందుకో తెలియదు కానీ చాలా నీరసంగా ఉంది అని అనడంతో అప్పుడే ఇంకా వెంటనే డాక్టర్ అయితే గదిలోకి తీసుకువెళ్ళి నర్మదని చెకప్ చేస్తారు. ఇక నర్మద అయితే స్పృహలోకి వస్తుంది. ఏమైంది డాక్టర్ అని అడుగుతూ ఉంటే, కంగారు పడాల్సిన అవసరం లేదమ్మా, నువ్వు ప్రెగ్నెంట్వి అని చెప్పంగానే చాలా ఆనందపడుతూ ఉంటుంది నర్మద. మీరు చెప్పేది నిజమా డాక్టర్ అని అడుగుతూ ఉంటుంది నర్మద. అవునమ్మా, నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వి, నువ్వు తల్లివి కాబోతున్నావు అని చెప్పి ఇక బయటకైతే వస్తుంది. వచ్చిన తర్వాత అప్పుడు ఇక సాగర్ అయితే, డాక్టర్ నా భార్య నర్మదికి ఎలా ఉంది అని అడుగుతూ ఉంటాడు. తర్వాత ఆ వేదవతి కూడా అడుగుతుంది. ఇక అడగడంతో, కంగారు పడాల్సిన అవసరం లేదు, మీరు తండ్రి కాబోతున్నారు, షీఈస్ ప్రెగ్నెంట్ అని డాక్టర్ అయితే చెప్తుంది. అది విని ఇక అందరూ కూడా చాలా ఆనందపడుతూ ఉంటాయి. ఇక నర్మద తల్లి కాబోతుందని నిజం తెలుసుకున్న వల్లి షాక్ అయిపోతూ ఉంటుంది. నర్మద ప్రెగ్నెంటా అని ఒక్కసారి స్టన్ అయిపోతూ ఉంటుంది. అప్పుడే వేదవతి, రామరాజు గారు మీరు మరొకసారి తాతయ్య కాబోతున్నారు అని అంటూ ఉంటుంది వేదవతి. నేనేనా, నువ్వు కూడా మరోసారి నానమ్మ కాబోతున్నావు, నాకు చాలా సంతోషంగా ఉంది అని అంటూ ఉంటాడు రామరాజు. అప్పుడే ఇక నర్మద దగ్గరికి వెళ్ళి, అమ్మ నర్మద, మా ఇంటికి వారసుని ఇస్తున్నావు, వల్లి నువ్వు ఒకేసారి ప్రెగ్నెంట్లో అయ్యారు, చాలా ఆనందంగా ఉంది అని అంటూ ఉంటాడు రామరాజు. వల్లికి చేసినట్టే నీకు కూడా గ్రాండ్గా ఫంక్షన్ చేస్తానమ్మా అని రామరాజు చెప్తాడు. అప్పుడే ఇక సాగర్ దగ్గరికి వెళ్ళి, రామరాజు నువ్వు తండ్రి కాబోతున్నావు, ఇప్పటికైనా నీ వరుస మార్చుకొని నీతిగా నిజాయితీగా బ్రతుకు, ఇంకా నువ్వు చిన్నపిల్లాడివి కాదు అని రామరాజు అయితే చెప్తాడు. ఇక ఆ మాట విని సాగర్కి చాలా కోపం వస్తుంది. తర్వాత ఇక వల్లి అయితే ఈ విషయాన్ని భాగ్యానికి చెప్పడానికి భాగ్యానికైతే ఫోన్ చేస్తుంది. అప్పుడే ఇక భాగ్యం ఫోన్ లిఫ్ట్ చేస్తుంది. ఏంటమ్ముడు, నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోయిందా అని అడుగుతూ ఉంటుంది. అసలు నువ్వేం చేసి సచ్చావని నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి అని వల్లి అయితే కోపంగా అడుగుతుంది. అదేంటమ్ముడు అలా మాట్లాడుతున్నావు, ఆ నర్మద తను ఇంట్లో నుంచి వెళ్ళిపోలేదా, నేను వాళ్ళ నాన్నని రెచ్చగొట్టి ఆ ఇంటి మీదకి వెళ్ళమని చెప్పాను, వాళ్ళ నాన్న ఏమీ రాలేదా అని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఇంకా నర్మదని బయటికి గెంటేయడానికి నా ప్రయత్నం నేను చేశానని భాగ్యం. ఇక వల్లి
అవును, నీ ప్రయత్నం నువ్వు చేసి నువ్వు కుదురుగానే ఉన్నావు. కానీ ఇప్పుడు అన్నిటికీ కూడా నేను శిక్ష అనుభవించాల్సి వస్తుంది. ఇప్పుడు నర్మదని ఎవరు ఏం చేసినా సరే బయటికి గెంటలేరు. నర్మద ఇంట్లో నుంచి వెళ్ళిపోతే మా మావయ్య వెళ్ళొద్దని ఆపే పరిస్థితి వచ్చింది అని వల్లి చెప్తుంది. ఇక వల్లి మాటలు విని ఒక్కసారి భాగ్యం షాక్ అయిపోతూ, ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది భాగ్యం. ఏం మాట్లాడుతున్నానా, నర్మద కళ్ళు తిరిగి పడిపోయింది ఉదయం అని వల్లి చెప్పంగానే ఏదో నీరసంగా ఉండి కళ్ళు తిరిగి పడిపోయి ఉంటుంది. దానికి ఎంత సీన్ చేస్తున్నావేంటి అని అడుగుతుంది భాగ్యం. వల్లి, నేను సీన్ చేయడం లేదు, అక్కడ పెద్ద సీనే జరిగింది. మా మావయ్య గారు డాక్టర్ని ఇంటికే పిలిపించారు. నర్మదకి టెస్ట్ చేయించారు. తను ప్రెగ్నెంట్, తల్లి కాబోతుంది అని వల్లి చెప్పంగానే భాగ్యం షాక్ అయిపోతూ ఇక ఏమి మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతుంది. ఒసే భాగ్యం, ఏమైంది? ఫోన్లో మాట్లాడుతూ అలా షాక్ అయిపోయి ఉండిపోయావేంటి? కొంపదీసి మన అమ్మడు ప్రెగ్నెంట్ కాదని ఆ ఇంట్లో నిజం తెలిసిపోయి అమ్మడిని ఇంట్లో నుంచి గెంటేశారా ఏంటి అని ఆనందరావు అడుగుతూ ఉంటాడు. చనోర్మి, అవే మాటలు, అక్కడ అది కాదు జరిగింది, ఆ నర్మద ప్రెగ్నెంట్ అయ్యిందంట అని భాగ్యం చెప్పడంతో ఆనందరావు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఇక ఆనందరావు అయితే షాక్ అయిపోతూ అలా చూస్తూ ఉండిపోతాడు. ఇప్పుడు అమ్మడికేమో ప్రెగ్నెంట్ లేదు, నర్మదేమో ప్రెగ్నెంట్ అయ్యింది. ఇప్పుడు నర్మదని ప్రెగ్నెంట్ అని తెలుసుకొని తనని నెత్తిన పెట్టుకొని చూసుకుంటారు. అమ్మడి గురించి ఇంత నిజం తెలిసినా సరే ఎవ్వరూ కూడా అమ్మని లోపల కూడా ఉండనివ్వరు, బయటికి గెంటేస్తారు అని అంటూ ఉంటాడు ఆనందరావు. తర్వాత ఇక నర్మద అయితే ఇక వేదవతిని పట్టుకుని చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఎమోషనల్ అవుతుంది. నర్మద, నువ్వు కూడా ఎప్పుడు ప్రెగ్నెంట్ అవుతావా, ఈ ఇంటికి వారసునిస్తావా అని ఎదురు చూస్తున్నాను. నాకు ఇష్టమైన కోడలివి కదా, అందుకని నువ్వే ముందు తల్లి కావాలని అనుకున్నాను. కానీ వల్లి అయ్యింది. పర్వాలేదు, ఇప్పుడు నువ్వు తల్లి కాబోతున్నావు. నాకు చాలా ఆనందంగా ఉంది. అలాగే ప్రేమ కూడా ఒక బిడ్డకి జన్మనిస్తే అదే చాలు అని అంటూ ఉంటే, ఏమీ మీరు భయపడకండి ప్రేమ గురించి, ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు అదే పనిలో ఉన్నారు. ప్రేమ కూడా మీకు త్వరలోనే శుభవార్త చెప్తుంది. వాళ్ళిద్దరి మధ్య ప్రేమ ఒకరికొకరు తెలియచేసుకొని ఒకటయ్యారత్తయ్య అని అంటూ ఉంటుంది. నర్మద అయితే వేదవతితో, నువ్వు చెప్పేది నిజమా నర్మద అని అడుగుతూ ఉంటుంది. వేదవతి, అవునత్తయ్య, ధీరజ్ ప్రేమ ఇద్దరూ ఒకటయ్యారు. ఇక వాళ్ళిద్దరిని ఎవ్వరూ కూడా వేరు చేయలేరు అని చెప్తూ ఉంటుంది నర్మద. చాలా ఆనందంగా ఉంది, చాలా సంతోషంగా ఉంది. నువ్వు ప్రెగ్నెంట్ అయ్యావు, జాగ్రత్తగా ఉండాలి. నీకేం కావాలన్నా నన్ను అడుగు, అంతా నేను చూసుకుంటాను అని చెప్తూ ఉంటే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లి షాక్ అయిపోతూ, ఏంటి త్వరలోనే ప్రేమ కూడా ప్రెగ్నెంట్ అవుతుందా? ప్రేమ కూడా ప్రెగ్నెంట్ అయితే ఖచ్చితంగా నా ప్రెగ్నెంట్ గురించి బయటపడిపోతుంది. అప్పుడు అందరూ కూడా నన్ను అవమానించి బయటికి గెంటేస్తారు. ఏదో ఒకటి చేసి నేను త్వరగా ప్రెగ్నెంట్ అవ్వాలి అని అనుకుంటూ ఉంటుంది వల్లి. తర్వాత ఇక నర్మద ప్రెగ్నెంట్ అని తెలుసుకొని ఇక వాళ్ళ నాన్న అయితే ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన ప్రసాదరావు అయితే 5 లక్షల డబ్బులు కూడా తీసుకొస్తాడు భాగ్యం వేసిన పథకం ప్రకారం. అప్పుడే ఇక గదిలోకి తీసుకువెళ్ళి సాగర్కి ఆ డబ్బులైతే ఇస్తూ ఉంటాడు. ఇదిగో 5 లక్షలు నీ కోసం తీసుకొచ్చాను సాగర్, ఈ 5 లక్షలు కూడా మీ నాన్నకి ఇచ్చేసి నువ్వు ఇంట్లో నుంచి బయటికి వచ్చాయి. అప్పుడు నర్మద హ్యాపీగా ఉంటుంది, మీరు కూడా హ్యాపీగా ఉండొచ్చు అని అనడంతో ఆ మాట విని అప్పుడే ఇంకా నర్మద విని షాక్ అయిపోతూ ఉంటుంది. నాన్న, ఏం చేస్తున్నావు నువ్వు అని అడుగుతూ ఉంటుంది ప్రసాద్ని. అప్పుడే ఇక ప్రసాదరావు అయితే, ఈ నరకం నుంచి అల్లుణ్ణి బయటికి రమ్మంటున్నాను, నేను చేసే తప్పేముంది అని అంటాడు ప్రసాద్. అప్పుడే ఇక, నాన్న, నువ్వు చేస్తుంది చాలా పెద్ద తప్పు. ఒక ఉమ్మడి కుటుంబం నుంచి మమ్మల్ని వేరు చేయాలని చూస్తున్నావు. అసలు ఇంత దుర్బుద్ధి నీకెలా కలిగింది నాన్న? నువ్వు అసలు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని అడగడంతో, నీకేమీ తెలీదు, నువ్వు నోరు మూసుకో అని అంటూ ఉంటాడు ప్రసాదరావు. అప్పుడే ఇక నర్మద అయితే, మీరు ముందు ఇంట్లో నుంచి బయటికి వెళ్ళండి, మీ డబ్బులు మీరు తీసుకొని వెళ్ళండి. సాగర్, నీకే కనుక పౌరుషం ఉంటే 5 లక్షలు నువ్వే సంపాదించి అప్పుడు మావయ్యకి 5 లక్షలు ఇవ్వు, అంతే తప్ప మళ్ళీ నువ్వు ఇలా చెయ్యొద్దు అని చెప్తూ ఉంటే
ఇక ఆ మాట విని ఒక్కసారి ఇక షాక్ అయిపోతూ ఉంటాడు సాగర్ అయితే. అది పౌరుషం అంటే అంతే తప్ప మళ్ళీ నువ్వు ఇప్పుడు మా నాన్న దగ్గర డబ్బులు తీసుకొని మీ నాన్నకి ఇవ్వడం కాదు, అది పౌరుషం అనిపించుకోదు అని చెప్తూ ఉంటే అప్పుడే ఇక సాగర్ కూడా అవును మావయ్య గారు, నర్మద చెప్పింది కూడా కరెక్టే, నేనే డబ్బులు సంపాదించి అప్పుడు ఆ డబ్బులు ఇచ్చేసి నేను బయటికి వెళ్ళిపోతాను అని చెప్తూ ఉంటాడు సాగర్. ఇక సాగర్ మాటలకి ఇక ప్రసాదరావు అయితే కోపంగా అక్కడి నుంచి అయితే వచ్చేస్తాడు. ఇక ఇదంతా ఇలా జరుగుతూ ఉండగానే తర్వాత ఇక ధీరజ్ అయితే ట్రిప్కి బయలుదేరుతాడు. అప్పుడే ట్రిప్కి బయలుదేరబోతూ ఉండగా ఇంతలో వేదవతిని ఎదురు రమ్మని చెప్తాడు. ధీరజ్ అనగానే వేదవతి నీ భార్యని రమ్మను, నేను రాను అని అనడంతో అది కాదత్తయ్య, ఎందుకు అలా మాట్లాడుతున్నారు, మీరే వెళ్ళండి అని చెప్తూ ఉంటుంది ప్రేమ. లేదమ్మా, నువ్వే వెళ్ళు, మీ ఇద్దరు సంతోషంగా ఉండాలి, నువ్వే ఎదురురా అని ప్రేమని ఎదురు రమ్మంటుంది. అప్పుడే ప్రేమ అయితే ధీరజ్కి ఎదురొస్తుంది. ఇక ధీరజ్ అయితే ఇక ట్రిప్కి వెళ్తాడు. అలా ట్రిప్కి వెళ్ళి తను ముందు బాగానే బోని అవుతుంది, అంతా కూడా బాగానే జరుగుతూ ఉంటుంది. ఇంతలో ఇక అందరూ కూడా జనం గుమ్ముకూడి ఒక రోడ్డు మీద ఉంటారు యాక్సిడెంట్ అవడంతో. అప్పుడే ధీరజ్ అయితే అక్కడికి వెళ్తాడు. ఇక వెళ్ళి యాక్సిడెంట్ అయిన వ్యక్తిని అయితే చూస్తాడు. అలా చూడంగానే ఇక ఆ వ్యక్తిని చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటాడు ధీరజ్ అయితే. అయ్యో మేడం, మీరు మా వదినికి ట్రీట్మెంట్ ఇచ్చిన వాళ్ళు కదా, మీకు యాక్సిడెంట్ అయ్యిందా అని వెంటనే తన కారులో తీసుకొని హాస్పిటల్కి అయితే తీసుకువెళ్తాడు. ఇక బ్లడ్ బాగా పోయిందని డాక్టర్లు చెప్పడంతో తనే బ్లడ్ కూడా ఇస్తాడు ధీరజ్ అయితే. అప్పుడే తను స్పృహలోకి వస్తుంది. ఇక డాక్టర్ అయితే ధీరజ్ని పిలుస్తాడు. ఇక స్పృహలోకి వచ్చిన డాక్టర్ అయితే డాక్టర్ నన్ను ఇక్కడికి తీసుకొచ్చింది అని అడుగుతూ ఉంటే ఇదిగోనమ్మా, ఇతనే నిన్ను తీసుకొచ్చాడు, అలాగే నువ్వు చావు బ్రతుకుల మధ్య ఉన్నప్పుడు నీకు బ్లడ్ సరిపోకపోతే అతని బ్లడ్ కూడా ఇచ్చాడు, ఇప్పుడు నువ్వు ప్రాణాలతో ఉండడానికి కూడా కారణం అతనే అని అనడంతో ఒకేసారి అప్పుడే ధీరజ్ని చూసి చాలా థ్యాంక్స్ అని అంటూ ఉంటుంది. నన్ను గుర్తుపట్టలేదా మేడం, నేను వల్లి వాళ్ళ మరిదిని ధీరజ్ని అని అనగానే మా వల్లి వదిన అప్పుడు కళ్ళు తిరిగి పడిపోతే మీ దగ్గరికి తీసుకొచ్చాము, మీరు ప్రెగ్నెంట్ అని కూడా చెప్పారు, గుర్తుందా అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక డాక్టర్ అయితే గుర్తు చేస్తుంది. మా ఇంటికి మొదటి వారసుని ఇస్తుందని మా వల్లి వదిన ప్రెగ్నెంట్ అని మీరు శుభవార్త చెప్పారు. ఆ రోజు మా నాన్న కళ్ళల్లో ఆనందాన్ని చూసి చాలా సంతోషపడ్డాము. ఈరోజు మీకు ఇలా జరుగుతుందని అనుకోలేదు మేడం అని అంటూ ఉంటే అప్పుడే మీ మంచి కుటుంబానికి నేను నమ్మక ద్రోహం చేశాను, అందుకే ఆ దేవుడు నాకు ఇలాంటి శిక్ష వేసినట్టున్నాడు అని అనడంతో ఏంటి మేడం మీరు చెప్పేది, మీరు నమ్మక ద్రోహం చేయడం ఏంటి, ఏం జరిగింది అని అడుగుతూ ఉంటే ఏం జరిగిందని అడుగుతావేంటి బాబు, నేను మీ కుటుంబానికి ద్రోహం చేశాను, మీ వదిన ప్రెగ్నెంట్ కాదు, మీ వదిన్ని మీరు అందరూ ఇంటికి రానివ్వడం లేదని తనని ఇంట్లో నుంచి బయటికి గెంటేశారని, ప్రెగ్నెంట్ అని చెప్పకపోతే మళ్ళీ తనని ఇంట్లోకి రానివ్వరని వాళ్ళమ్మ నా కాళ్ళ మీద పడి నన్ను అబద్ధం చెప్పమని, ప్రెగ్నెంట్ అని అబద్ధం చెప్పమని చెప్పింది. దాంతో నేను అబద్ధం చెప్పాల్సి వచ్చింది. తరువాత కూడా వల్లి అలాగే వచ్చింది, అలాగే వచ్చి తనకి స్కాన్ చేయమని చెప్పింది. అప్పుడు తనకి విషయం తెలిసింది, తను ప్రెగ్నెంట్ కాదని, వాళ్ళ అమ్మ అబద్ధం చెప్పమంది చెప్పిందని చెప్పాను. అప్పుడు కూడా తను ఏదో దొంగ స్కానింగ్ తీయించి మా వాళ్ళని నమ్మించండి, ఇప్పుడు నేను మోసం చేశానంటే నన్ను ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తారు అని అంటూ నా కాళ్ళ మీద పడింది. అప్పుడే నేను నిజాన్ని దాచిపెట్టాను, దొంగ స్కానింగ్ రిపోర్ట్స్ ఇచ్చాను అని డాక్టర్ అయితే వల్లి ప్రెగ్నెంట్ కాదని నిజాన్ని అయితే చెప్పేస్తుంది. అది విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటారు ధీరజ్ అయితే. ఇక ధీరజ్ షాక్ అయిపోతూ అంటూ ఉంటాడు, అంటే మా వల్లి వదిన ప్రెగ్నెంట్ కాదనమాట అని అనగానే అవును బాబు, మీ వల్లి వదిన ప్రెగ్నెంట్ కాదు అని నిజాన్ని బయట పెడుతుంది డాక్టర్. అప్పుడే ఇక ధీరజ్ అయితే ఇంటికి బయలుదేరుతూ ఉండగా ఇక వల్లి అయితే గుడికి నడుచుకుంటూ వెళ్తూ ఉంటుంది సుకన్యతో. అప్పుడే ఇక గుడికి వెళ్తున్న వల్లిని ఆపుతాడు ధీరజ్. ఇక ధీరజ్ ఆపడంతో ఓ ధీరజ్ నువ్వా, ఏంటి ట్రిప్పులు అయిపోయాయా,
నన్ను కారెక్కించుకుందామని వచ్చావా అని అంటూ ఉంటుంది వల్లి. మీరు పెద్దవాళ్ళైపోయారు. మా వదిన, మా అన్నయ్య భార్య మీరు. అందుకని మీ మీద చెయ్యి చేసుకోలేకపోతున్నాను. మీరు ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని ఎందుకు అబద్ధం చెప్పావు వదినా అని అడుగుతూ ఉంటాడు ధీరజ్ అయితే. ఇక ఆ మాట విని ఒక్కసారి వల్లి షాక్ అయిపోతూ, నేను అబద్ధం చెప్పడం ఏంటి, నేను ప్రెగ్నెంట్ని అని చెప్తూ ఉంటుంది వల్లి. అప్పుడే ఇక ధీరజ్ కోపాన్ని ఆపుకోలేక వల్లి చంప పగలగొడతాడు. ఇక వల్లి షాక్ అయిపోతూ ధీరజ్ అని అనంగాల్ని, డాక్టర్ నాకు అంతా కూడా చెప్పింది, ఇదంతా మళ్ళీ మీ అమ్మ ఆడుతున్న కొత్త నాటకమని అని అనంగాల్ని అప్పుడే ఇక ఆ మాట విని ఒక్కసారి షాక్ అయిపోతూ ఉంటుంది వల్లి అయితే. ఇక వల్లి షాక్ అయిపోతూ, అది కాదు ధీరజ్ అని అంటూ ఉంటే, చాలు దినా చాలు, ఇక మీ గురించి నేను అందరికీ నిజం చెప్పక తప్పదు అని అంటూ నిజంగానే షాక్ ఇస్తాడు వల్లికి. అప్పుడే ఇక ధీరజ్ అయితే, చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో మరి ధీరజ్ వల్లి ప్రెగ్నెంట్ కాదన్న విషయాన్ని అందరి ముందు బయట పెట్టబోతున్నాడా? అసలు ఏం జరగబోతుందనేది రాబోయే కథలో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆలని క్లిక్ చేయండి.